మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైస్ తక్కువ తగ్గించుకుంటే సరిపోదా, పూర్తిగా మానేయాలంటారు? యాక్చువల్‌గా పూర్తిగా మానేస్తే మంచిదండి. బట్ వాళ్ళకి బాగా అలవాటు ఉన్నట్లయితే కనుక ఎంతవరకు తక్కువ తినగలిగితే ఇప్పుడు రైస్ మానేసి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏం తినాలి అని బేసిక్‌లీ. సో, ఆకలిగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం చేయలేరు కదా! సో, ప్రధానంగా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వాళ్ళ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ వెయిట్ లాస్ ఈజ్ ఆకలిగా ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడి మీరు సఫరింగ్‌లోకి పోతే ఎక్కువ కాలం చేయలేరు బేసిక్‌లీ. సో, ఆకలిగా ఉండకుండా మీరేం తినాలి? రైస్ లేకుండా మీరేం తినాలి? రైస్ మీకు బాగా అలవాటు ఆపుకోలేరు. ఆ రైస్ ఎంత తక్కువ తిని తక్కువ దాంతో పాటుగా మీరేం తింటారు? దాంతో పాటు కీన్వా తింటారా? గోధుమ తింటారా? జొన్నలు తింటారా? మీకు మీ ఇష్టాలు బట్టి మీరు దాన్ని మార్చుకోవచ్చు. సో, అది పర్మనెంట్‌గా చేయగలరు. అంటే ఆకలిని తీర్చుకుంటూ అపటైట్‌ని మెయింటైన్ చేసుకుంటూ, ఎగ్జాక్ట్‌లీ. అలాగే మనం నీరసం రాకుండా ఎనర్జెటిక్‌గా ఉంటూ, ఎగ్జాక్ట్‌లీ. 4 తాలూకు యొక్క అభిరుచులని, ఆస్వాదాన్ని కూడా అనుభవిస్తూ ఆహారం డిజైన్ చేసుకోవడం అనేది ఛాలెంజ్. అది ఛాలెంజ్. అది ఇండివిడ్యువలైజ్డ్. అందుకని నా దగ్గరకు వచ్చేసరికి సార్ మీకు డైట్ షీట్ ఇవ్వండి అంటారు. 200 గ్రాములు ఇడ్లీ, 30 గ్రాముల చట్నీ, ఒక 4 చుక్కల కాఫీ ఇట్లా రాసామనుకోండి, అవి ఎవరు మెజర్ చేస్తారు ఇంట్లో? అదే జరిగే పని కాదు. సో, వాళ్ళ ఇష్టాలతోటి వాళ్ళకి నేను చెప్తాను, ఇవి ప్రిన్సిపల్స్ అండి. మీ ఇష్టాలు మీరు డిజైన్ చేసుకుని దాని ప్రకారం ఈ ప్రిన్సిపల్స్ మీరు ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే మీరు లాంగ్ టర్మ్ చేయగలరు. మీరు లేదంటే ఇప్పుడు మీరు చేయలేరు ఎక్కువ కాలం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒకటి వచ్చింది కదా, అది ఏమైనా ఉపయోగపడుతుంది యాక్చువల్గా? సో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒంటిపూట భోజనం అండి. సో, ఇన్ఫ్యాక్ట్ మనకి సన్యాసులు చేసేది ఒంటిపూట భోజనమే. సో, అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే రోజుకి ఒకసారి తినడం, మిగతాదంతా కూడా కడుపు ఖాళీగా ఉంచుకోవటం, లేదా మీరు రైస్ కాకుండా మీరు ఏమైనా తినగలగడం. సో, అలా చేసినట్లయితే ఎఫెక్ట్ ఉండాలని అనుమానం లేదు. మీకు సైంటిఫిక్ రీజన్ చెప్పగలను. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే దానికి ఇప్పుడు మీరు ఏది తిన్నా కూడా అది పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యి కణాలకు వెళ్ళడానికి 12 గంటలు పడుతుంది. మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 8ంటికి చేశారండి, ఆ తిన్న బ్రేక్ఫాస్ట్ పూర్తిగా అది కణాల్లో పోవడానికి రాత్రి 8 గంటలు అవుతుంది. మరి రాత్రి దాకా మరి వెయిట్ చేయట్లేదుగా. 10ంటికి ఒక కాఫీ టీయో, మధ్యాహ్నం మళ్ళీ పూర్తి భోజనము, రాత్రి మళ్ళీ పూర్తి అంటే ఇది పూర్తిగా సెల్స్లోకి వెళ్ళలేదు. 2 లోడ్లు ఆల్రెడీ పడిపోయాయి. సో, మనం టైం ఇవ్వట్లా. సో, 12 గంటలు గ్యాప్ ఇచ్చారనుకోండి, అప్పటికి తినదంతా శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ అది తీసుకోవచ్చు. ఈ 12 గంటల కంటే ఎక్కువ మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, అప్పుడు శరీరంలో రక్తంలో క్యాలరీస్ లేవు. అదేం చేస్తుంది? ఉన్న ఫ్యాట్ కరిగించుకుంటుంది. అప్పుడు బరువు తగ్గుతారు మీరు. సో, ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్ బేసిక్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి. సో, 12 గంటలు మీరు పొట్ట ఖాళీగా ఉంచగలిగితే, రాత్రి 8ంటికి తిన్నారు మీరు, 12 గంటలు పొద్దున్న 8 దాకా ఏం తినరు, బ్రేక్ఫాస్ట్ డ్రాప్ చేశారనుకోండి, అప్పుడు మీ ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది. సో, బ్రేక్ఫాస్ట్ ఆపేయడమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అయితే ఇప్పుడు ఆహారం తీసుకోకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కొంతమంది, దాన్ని ఎలా చూడాలి? సో, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఆపేసేయండి, ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది సైంటిఫిక్ టర్మ్, చాలా మందికి మాట. సో, బ్రేక్ఫాస్ట్ ఆపేయడం ప్రాక్టికల్లీ. ఇప్పుడు ఇది ఒక చిన్నప్పటి నుంచి ఒక 40-50 ఏళ్ళు వాళ్ళ వయసు బట్టి అది అలవాటైనటువంటిది. పొట్టకి పొద్దున్న 8ంటికి లోడ్ పట్టడం అనేది దానికి అలవాటు అయిపోయింది. సో, అది వేయలేదనుకోండి, అది గోల పెడుతుంది. అవసరం కొద్ది కాదు, అలవాటు బట్టి. సో, అలవాట్లు మనకు హానికరం అయినప్పుడు అలవాట్లు మార్చుకోవాలి కదా. సో, అది కొంతకాలం నెలలో 2 నెలల్లో మీ అలవాట్లు బట్టి అది కొంచెం మొరాయిస్తుంది, కానీ దానికి మంచిది కాబట్టి మనం చేసి తీరాలి. సో, గ్యాస్ పట్టడం, ఉబ్బరంగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా మెల్లగా సర్దుకుంటాయి బేసిక్గా. మన శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే మెల్లగా దానికి అలవాటే ఒక సులక్షణం ఉంది. సరే, చెడు చెప్పారు మీరు, మంచి కూడా ఉంది కదా. మన శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అది. కాబట్టి ఆ ప్రాక్టీస్లో మనం నార్మల్సీకి వచ్చేస్తాం విత్ నో టైం. దట్స్ పాజిటివ్ సైన్. సో, ఇప్పుడు షుగర్ రాకుండా ఉండాలంటే మీరు సూచించే ఆహారం ఏమైనా? సో, షుగర్ రాకుండా ఉండాలంటే మీ బరువు చూసుకుంటూ ఉండండి. మీ బరువు అనేది మీ హైట్ బట్టి ఉంటుందండి. 30 వయసు దాకా జనరలీ కొంతవరకు ఏదో ఒక రూపంలో కాస్త శరీరం గ్రోత్ అంటూ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గ్రోత్ పూర్తిగా ఆగిపోతుంది. అక్కడి నుంచి బరువు పెరగడం మొదలెడతారు. సో, మీ హైట్ మీరు మెజర్ చేసుకుని దాన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫీట్ ఎవరన్నా హైట్ ఉన్నారనుకోండి, వాళ్ళు 150 సెంటీమీటర్లకి వస్తుంది. సో, 150లో 100 తీసేయండి, 50 మిగిలింది. సో, 5 ఫీట్ ఉన్నవాళ్ళు 50 కిలోలు ఉండాలి ఐడియల్గా. సో, మీ హైట్, ఇది సింపుల్ లెక్క, కాంప్లెక్స్ లెక్కలు ఉన్నాయి, సింపుల్గా జనాలు అర్థం అవడానికి. మీ హైట్ బట్టి మీ వెయిట్ ఉంటుంది. మీ హైట్ని సెంటీమీటర్స్లో చూసుకుని దానిలో 100 తీసేస్తే మిగిలేది మీ ఐడియల్ వెయిట్. ఆ వెయిట్కి దరిదాపుగా అటు ఇటు మీరు మెయింటైన్ చేసుకుంటున్నా కూడా మీరు బరువు పెరగరు. అది మెయింటైన్ చేయగలిగితే షుగర్ రాదు. ఇప్పుడు అది ఏజ్ని బట్టి కూడా మారదా ఆ వెయిట్? అన్ని ఏజ్లకి 100 తగ్గించడమేనా? సో, ఏజ్ ఇప్పుడు 30 ఏళ్ల వాడికి
రూపంలో 60 ఏళ్ల వాడికి రూపంలో తేడా ఏంటంటే 30 ఏళ్ళ వాడు సన్నగా ఉంటాడు, 60 ఏళ్ళ వాడు లావుగా ఉంటాడు. ఎందువల్లంటే 30 ఏళ్ల తర్వాత మెటబాలిజం స్టార్ట్స్ ఫెయిలింగ్, మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. సంవత్సరానికి 1% వాళ్ళ లంగ్ కెపాసిటీ, వాళ్ళ మజిల్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అది న్యాచురల్. ఇంకా అంటే నేచర్కి మనతో అవసరం లేదు. అంటే 60 ఏళ్ళకి మీరు చెప్పిన 30% తగ్గిపోతుందా? 30% తగ్గిపోతుంది. అంటే సంవత్సరం పర్సెంట్ అంటే 1% తగ్గిపోతూ వాడు 90 ఏళ్ళు జీవిస్తే 60% తగ్గిపోతుంది. అందుకనే ఎల్డర్లీ వాళ్ళకు వీక్గా ఎందుకుంటారు? ఇప్పుడు 30 ఏళ్ల వాడి కంటే 60 ఏళ్ల వాడు బలం తక్కువ ఎందుకుంటాడు, లావు ఎందుకు ఎక్కువగా ఉంటాడు? అన్నిటికీ ఒకటే ఆన్సర్, మీ మెటబాలిజం ఫెయిల్ అవుతోంది. ఫెయిల్ అవ్వకుండా చూసుకోవడానికి వ్యాయామం ఒకటే మార్గము. ఫెయిల్ అవ్వాలని లేదు, ఫెయిల్ న్యాచురల్గా అవ్వచ్చు. మీరు మజిల్ కండ బలం మజిల్ స్ట్రెంగ్త్ మీరు మెయింటైన్ చేసుకుంటే మీ మెటబాలిజం అనేది 30 ఏళ్లకు ఉన్న మెటబాలిజం 60 ఏళ్ళకి మీరు మెయింటైన్ చేయగలరు. అదే 90 ఏళ్ళు కూడా మెయింటైన్ చేయగలరు, ఇఫ్ ప్రొవైడెడ్ యూ మెయింటైన్ మజిల్ స్ట్రెంగ్త్. మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే ఎక్సర్సైజ్ ఒకటే భాగమా? ఎక్సర్సైజ్ మాత్రమే పనికొస్తుంది. మనిషి యొక్క బరువు ద్వారా కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ లింక్ ఉండే పొట్లు చెప్పారు కదా. సన్నగా ఉంటారు, మామూలు ఐడియల్ వెయిట్ అనిపిస్తారు, చాలా లీన్గా ఉంటారు, మామూలుగా ఉంటారు. షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు అలాంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? మన భారతదేశంలో ఒక రకమైనటువంటి స్పెషల్ పాపులేషన్ ఉన్నారండి. వాళ్ళని ఏమంటే లీన్ డయాబెటిక్స్ అంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 95% మంది టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు బరువు పెరగడం వల్ల వచ్చారు అని చెప్పేసి. ఇంకొక 5% ఉన్నారు చూసారా, వాళ్ళలో కొంత శాతం 2% ఎవరంటే లీన్ డయాబెటిక్స్ అంటారు. ఇది భారతదేశంలో ఎక్కువ, ఎస్పెషల్ సౌత్ ఇండియాలో ఎక్కువ. అంటే సన్నగా ఉంటాడు వాడు, కానీ అవయవాల చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, విజరల్ ఫ్యాట్. అంటే వాడు సన్నగా ఉంటాడు, పొట్ట మాత్రం ఎంత ఉంటుంది. అంటే ఏంటి, అవయవాల చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంది, దానివల్ల షుగర్ వస్తుంది వాళ్ళకి. సో వీళ్ళకి కూడా ఫ్యాట్ తగ్గడానికి చేసే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్నట్లయితే పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ కూడా పోతుంది వాళ్ళు. అంటే పొట్ట చుట్టూ ఉండే అవయవాల చుట్టూ ఉండే ఫ్యాట్, బొజ్జ, అది పోతుంది. పోతే షుగర్ రివర్స్ అవుతుంది. కడుపు చుట్టూ ఫ్యాట్ ఉండి పొట్ట ఎక్కువ ఉంటే సన్నగా, మిగతా ఆకృతి సన్నగా ఉంటుంది, పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటున్నారు. ఈ ఏం లేకుండా వాడు మామూలు చాలా మంది సన్నగా ఉండేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు షుగర్ పేషెంట్స్. వీళ్ళందరినీ లీన్ డయాబెటిక్స్ అంటామండి. వీళ్ళలో లీన్గా ఉండి పొట్ట కూడా లేకుండా డయాబెటీస్ ఉందంటే అది స్ట్రాంగ్ జీన్స్ వల్ల ఉంటే అవకాశం ఉన్నది. ఇప్పుడు దీంట్లో 90% కామన్ కాబట్టి 90% గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక 5% ఏంటంటే మనకి జీన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు 60 ఏళ్ళకి తాతగారికి షుగర్ వచ్చింది, కొడుక్కి 40 ఏళ్ళకి షుగర్ వస్తుంది, మనవడికి 30 ఏళ్ళకే వస్తుంది. తండ్రికి షుగర్ ఉన్నట్లయితే తర్వాత తరం కొడుకులకి, ఎస్పెషల్లీ కొడుకులు అంటే తండ్రికి షుగర్ ఉన్నట్లయితే తర్వాత సంతానానికి 5 రెట్లు షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చెప్పింది చాలా సబ్ కేటగిరీ, వాళ్ళకి స్ట్రాంగ్ జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. కొలెస్ట్రాల్ పాత్ర కూడా అంతేనా? షుగర్ ఉంటే షుగర్ నుంచి కొలెస్ట్రాల్ వస్తూ ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ ఇండిపెండెంట్గా రావచ్చు, ఒట్టి కొలెస్ట్రాల్ రావచ్చు. కానీ షుగర్ వల్ల కామన్గా షుగర్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది.